నమస్కారం అండి. ఈరోజు నేను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చందమామలో చదివినటువంటి ఒక కథ గురించి చెప్పబోతున్నాను. రాయవరం జమీందారు జగపతి రాయుడికి ఎదుటివారిని ఏడిపించి ఆనందించడం అంటే మహా సరదా. ఒకనాడు ఆయన శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వెలుపలికి వస్తున్నాడు. ఆలయం బయట ఒక ముష్టివాడు ధర్మం చేయండి బాబు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అంటూ అడుక్కుంటున్నాడు. అతను పుట్టుగుడ్డి. రాయుడికి వాడిని చూడగానే ఏడిపించాలనిపించింది. చుట్టుపక్కల వెతికి ఒక చిన్న రాయిని తీసి బిచ్చగాడి పాత్రలో వేశాడు. వెంటనే వాడు, ఎవరు బాబు రాయిని వేసింది? నాకు కళ్ళు లేకపోయినా డబ్బేదో రాయేదో గ్రహించగలను. నీకు కళ్ళుండి అంత మాత్రం తెలుసుకోలేకపోయావా అని అన్నాడు. వెంటనే రాయుడు వెనక నుంచి వచ్చిన సేవకుడు, ఆయన ఎవరనుకుంటున్నావు? మన జమీందారు అని హెచ్చరించాడు. పాత్రలో పడ్డ శబ్దాన్ని బట్టి చెప్పాను కానీ ఆయన జమీందారు గారని నాకెలా తెలుస్తుంది? పుట్టు గుడ్డివాడిని కదా. అయినా అంత పెద్ద మనిషికి ఇదేం బుద్ధి అని అన్నాడు ముష్టివాడు. ఆ మాటతో జమీందారు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ రోజు నుంచి ఎదుటివారిని ఏడిపించడం మానుకున్నాడు. ఈ కథ పేరు అసలైన గుడ్డివాడు. నమస్తే.